అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి ఒక మహిళ వైసీపీ మరి నీకు అంత ఉంటే మీడియా ముందు కాదు తల్లి, ఒక్కసారి నువ్వు రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి మరి ఆయన తోలు తీసి చెప్పులు కుట్టించి ఒక్కసారి. మరి మీ నాయకులు ఏం మాట్లాడారో, ఎలా మాట్లాడారో గత వీడియోలలో కూడా చూసే ఉంటారు. మళ్ళీ ఒక్కసారి యూట్యూబ్లో చెక్ చేసుకొని చూడు మీ నాయకులు అన్న మాటలు కూడా. ఒక్కసారి ఆ పాత వీడియోలు వినిపించుకో. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు నిండు అసెంబ్లీలో మరి ఆవిడ గారిని, భువనేశ్వర్ గారిని ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు అన్న మాటలు మర్చిపోయారా మీరు? మీ వైసీపీ వాళ్ళు ఇటువంటి బోటకు మాటలు, బెదిరింపు మాటలు మాట్లాడితే నమ్మరమ్మ రాష్ట్ర ప్రజలు. ఒక్కసారి ఆలోచించుకుని మాట్లాడండి ఎవరైనా కానీ. మరి మీ వైసీపీ వాళ్లకు ఎందుకు ఓట్లు వేయలేదు, దేనికి వేయలేదు ఓట్లు అన్నదానికి ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడు. వాళ్ళు కాదు, రాష్ట్ర ప్రజలు మనకు ఎందుకు ఓట్లు వేయలేదా, మనం ఎందుకు అధికారంలోకి రాలేదా, మనం ఏం చేశామా, 5 సంవత్సరాల పరిపాలన గురించి, రాష్ట్రంలో రాజధాని గురించి ఏం మాట్లాడామా, ఎలా చేశామా, మరి ప్రతిపక్షం ఉన్నప్పుడు వాళ్ళని ఏం చేశాం, ఎలా మాట్లాడామా, నిండు అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు అన్నది ఒక్కసారి ఆలోచించుకో రాష్ట్ర పరిపాలన గురించి. అప్పుడు మరి చంద్రబాబు గారిని, మిగతా వాళ్ళని ఎలా మాట్లాడారు, ఏ విధంగా మాట్లాడారు అన్నది కూడా ఆలోచించుకోండి. ఇలా మీడియా ముందు మాట్లాడితే ఎవరు నమ్మరు, నమ్మటానికి ఆస్కారం లేదు. వెళ్ళండి రాధాకృష్ణ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పులు కుట్టించుకోండి, మీరు తోలు తీయండి, తప్పెటకిలాగా వాయించండి. అంతేగాని ఇలా కూర్చొని మాట్లాడితే ఎవరు నమ్మరు. ఒక్కసారి ఆలోచించుకో, దగ్గరికి వెళ్ళు, ఆయనతో మాట్లాడండి. ఊరక ఎక్కడంటే అక్కడ ఏదో పేటీఎం బ్యాచ్ని తయారు చేసుకొని కూర్చొని జెండాలు పట్టుకొని డౌన్ 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 అంటే ఎవరు నమ్ముతారు? ఒక పేటీఎం బ్యాచ్ వాళ్ళు, డబ్బులు తీసుకున్న వాళ్ళు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరు కూడి పెడితే వాళ్ళ దగ్గర తలకాయ ఊపేవాళ్ళు, తల్లు ఊపేవాళ్ళు, పూట కోసం వచ్చేవాళ్ళు. రేపు ఏదైనా జరగని వైసీపీలో వాళ్ళు ఉంటారా? నీ పక్కన ఇటు వస్తారు, ఈ పక్క జెండాలు పట్టుకొని, ఏ పక్క పూట కూలి జరిగితే ఆ పక్కకు వెళ్ళే జనాలు వాళ్ళు, గొర్రెలు లాంటి వాళ్ళు. ఒక్కసారి ఆలోచించుకో వైసీపీ వాళ్ళు. అవునో కాదో తెలుసుకోండి. గత వీడియోల్లో కానీ, గత చరిత్రలో కానీ, గత పరిపాలనలో కానీ ఏ విధంగా చేశారు, ఎలా చేశారు అన్నది ఒక్కసారి ఆలోచించుకోండి. ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటుంటే ఎవరు నమ్మరు కదా. ఆవిడెవరు, వరుడు కళ్యాణి గారంట. ఆమె 10 మందిని కూర్చొని జెండాలు పట్టుకొని క్షమాపణ చెప్పాలని ఆయన అంటారు. మరి అప్పుడు ఎటుపోయింది? మరి వాళ్ళు వైసీపీ వాళ్ళు మాట్లాడినప్పుడు అప్పుడు ఎటుపోయింది? ఎక్కడ నిద్రపోతుంది? ఎవరి దగ్గర ఉంది మరి ఆమె? ఒకసారి చెప్పండి. తమరి గారు తప్పులు అలా పక్కన పెట్టేసుకొని ఇతరుల తప్పులు బయటికి తీసుకురావడం ఎంతవరకు సబాబు? ఒక్కసారి చెప్పండి మీరు. అది ఏది ఏమైనా 100కి 100 పాలు తప్పు. మన తప్పును దాపెట్టుకొని ఇతర తప్పులు బయటికి తీసుకురావడం ఎంతవరకు సబాబు అన్నది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా మనవి చేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.